Hi friends, very good morning. Welcome back. See, ఈ పర్టికులర్ లెసన్ అనేది మనకి ఫ్రేమ్ సెట్స్ హెచ్టిఎంఎల్లో ఉన్న ఫ్రేమ్ సెట్ని యూజ్ చేసి ఒక ఎంటైర్ వెబ్సైట్ని ఎలా చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ సెట్ అంటే ఏంటంటే ఒక బ్రౌజర్ని డివైడ్ చేయొచ్చు, అంటే స్ప్లిట్ చేయొచ్చు. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ పెట్టి, సో దట్ మనకి 3 to 4 HTML లేదంటే 6 HTML మల్టిపుల్ HTML ఫైల్స్ని ఎట్ ఎ టైం ఒక బ్రౌజర్లో మనం చూడాలి అన్నప్పుడు ఫ్రేమ్ సెట్స్ వాడతారు. అంటే సింపుల్ జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, సో ఒక ఎంటైర్ బ్రౌజర్ని మనం సెక్షన్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క రిలేటెడ్ HTML ఫైల్ మనం ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఈ స్క్రీన్ షాట్ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మనకు వెబ్సైట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓ టాప్లో హెడర్, ఈ లెఫ్ట్ సైడ్ నావిగేషన్, ఇక్కడ కంటెంట్, ఫుటర్. సో ఈ హెడర్ అనేది సపరేట్ HTML ఫైలు, నావిగేషన్ సపరేట్, ఇవన్నీ సపరేట్ ఇండిపెండెంట్ HTML ఫైల్స్ని క్రియేట్ చేసి, ఈ బ్లూ ఏరియా ఉంది కదా, ఈ బ్లూ ఏరియా మరొక HTML, దీని ఇండెక్స్ అనుకుంటే, ఈ ఇండెక్స్ అనే ఫైల్లో ఈ 4 HTML ఫైల్స్ మనం ఇంటిగ్రేట్ చేసి, ఎప్పుడైతే మనం ఇండెక్స్ అనే దాన్ని ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా 1 2 3 4 ప్లస్ ఇండెక్స్ టోటల్ 5 HTML ఫైల్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా చూస్తే తప్ప మీకు అర్థం కాదు. సో ఫస్ట్ టేక్ ఎ న్యూ డాక్యుమెంట్. సో ఇక్కడ ఈ యొక్క ఫైల్లో టేక్ న్యూ సేవ్ యాజ్ డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దీన్ని ఫ్రేమ్ సెట్ డెమో అంటాను. ఇక్కడ టోటల్ మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5 ఫైల్స్. ఇవన్నీ కలిపి index.html అనే దాంట్లో నేను పెడుతున్నాను. index.html. ఓకే, ఫైన్. ఇక్కడ మీకు జనరల్ కోడ్ HTML, దీని తర్వాత మీకు హెడ్, అలాగే దీని తర్వాత టైటిల్ ట్యాగ్, ఫ్రేమ్ సెట్, వెబ్సైట్ అని పెడతాను, ఫ్రేమ్ సెట్ వెబ్సైట్. అలాగే టైటిల్ అనేది మ్యాండేటరీగా క్లోజ్ చేయడం, అలాగే హెడ్ని కూడా క్లోజ్ చేసుకొని తర్వాత /HTML. అంటే మనకు ఫ్రేమ్ సెట్స్లో బాడీ అనే ట్యాగ్ రాయకపోయినా పెద్దగా అసలు రాయకూడదు, బాడీలో మనం కోడ్ రాయమన్నమాట యాక్చువల్గా. ఓకే, ఈ హెడ్ తర్వాత ఇక్కడ నేను ఫ్రేమ్ సెట్ని క్రియేట్ చేస్తాను. సింపుల్, ఒకే ఒక ట్యాగ్ ఉంటుంది ఇట్లా, అంతకుమించి ఏమన్నది. ఫ్రేమ్ సెట్ అంటే ఫ్రేమ్ సెట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని HTML ఫైల్స్ పెట్టాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనకు తెలియడం కోసం ఒక ఫ్రేము, ఇంకొక ఫ్రేమ్, 2 ఫ్రేమ్స్ని నేను క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క HTML ఫైల్స్ పెడతాను. కానీ ఈ 2 ఫ్రేమ్స్ని నేను హారిజంటల్గా డిస్ప్లే చేయాలన్నా వర్టికల్గా డిస్ప్లే చేయాలన్నా అనేది మన బ్రౌజర్కి మనం చెప్పాలి. అది ఎలా చెప్పాలి అంటే, ఈ ఫ్రేమ్ సెట్ లోపల మనం ఒక యాట్రిబ్యూట్ రాస్తాం. రోస్లో కావాలి, ROWS. మరి రోస్లో కావాలి అన్నప్పుడు ఎన్ని రోస్ కావాలి? ఇక్కడ ఎన్ని ఫ్రేమ్ సెట్స్ ఉన్నాయి? 2 ఫ్రేమ్ సెట్స్ ఉన్నాయి. మరి 2 ఫ్రేమ్ సెట్స్కి 2 రోస్ కావాలి. మరి ఒక్కొక్క రోస్ సైజ్ ఎంత అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటేమో 250 పిక్సెల్స్ ఉండాలి, మిగతా ఎంతైతే మన స్క్రీన్ సైజ్ ఉందో, ప్రజెంట్ నా స్క్రీన్ సైజ్ వచ్చి అరౌండ్ 1980 ఉంది. ఆ మిగతాది నాకు ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకోకుండా స్టార్ మార్క్ ఇచ్చేస్తే నా బ్రౌజరు ఆటోమేటిక్గా ఈ 250 పిక్సెల్స్ పోంగా మిగతా ఎంత మిగిలిందో దాన్ని స్టార్ మార్క్గా, ఆ గ్యాప్ని స్టార్ మార్క్ ఇవ్వగానే ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుంది. దీన్ని ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి రన్ చేసామనుకోండి, సే క్రోమ్లో. ఈ రోస్లో ఫస్ట్ రో 250 పిక్సెల్స్ ఉంటుంది. ఈ సెకండ్ రో అంటే ఈ ఎంతైతే టోటల్ విడ్త్లో 250 పిక్సెల్స్ పోతుందో ఈ మిగతా ఏరియా, మిగతా స్పేస్ని స్టార్గా ట్రీట్ చేస్తుంది. ఇది ఇలా జరుగుతుంది. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఇన్ కేస్ ఇక్కడ నేను ఒక 20% అని ఇచ్చాను అనుకోండి, 20% అంటే మిగతా 80% ఇది తీసుకుంటుంది. ఓకే, ఫైన్. ఒకసారి దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇదిగోండి, ఇది 20%. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అంటే మీకు కరెక్ట్గా తెలియాలి అంటే ఇది 50 ఇస్తే సరిపోతుంది కదా. 50 అంటే మీ బ్రౌజర్లో ఎంటైర్ దాన్ని 50 అంటే ఇక్కడ నుండి ఇక్కడ 50%, ఇక్కడ నుండి ఇక్కడ 50%. ఓకే, నేను దీన్ని 20%గా సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను 20% సేవ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, ఆటోమేటిక్గా ఇది 20%. కానీ ఇప్పుడు నాకు 20 వద్దు, 25, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. దీన్ని ఇలా కర్సర్ చూడండి, కర్సర్ పెట్టంగానే అదిగోండి, దాన్నే రీసైజ్ కర్సర్ అంటారు. ఇప్పుడు క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ లైవ్లో డైనమిక్గా ఈ యొక్క ఫ్రేమ్ యొక్క హైట్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, కానీ యూజర్కి ఈ ఫెసిలిటీ మనం ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ సెట్లో నో అంటే
ఆ రీసైజ్ అనేది రాకూడదు అంటే నో రీసైజ్ అనే ఆప్షన్ మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. ఓకే, సో నో రీసైజ్. ఒకవేళ ఇన్ కేస్ అది ఇక్కడ చూడండి, ఇప్పుడు రీసైజ్ రాశాను బట్ స్టిల్ అంటే ఈ నో రీసైజ్ సారీ నీ కాదు, నో రీసైజ్. ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్గా ఇదిగోండి, ఇప్పుడు నేను ఇలా రీసైజ్ చేస్తే ఇది నన్ను అలో చేయదన్నమాట. అంటే దీని యొక్క స్కేల్ చేయడానికి ఇది పర్మిషన్ ఇవ్వదు. ఇన్ కేస్ ఇది కూడా మీకు చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది అంటే దాన్ని కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. అది ఎలా రిమూవ్ చేయాలి అంటే దాన్ని ఫ్రేమ్ బార్డర్ కదా, అది FOR ఫ్రేమ్ బార్డర్ BORDER. ఏం కావాలి అసలు అవసరం లేదు, 0 ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా అది 0 అంటే పిక్సెల్స్ అయితే అది ఇంకా కనపడదు. కానీ మనకి ప్రజెంట్ తెలియడం కోసం మనం ఇప్పుడు విజువల్గా మనకి ఏం జరుగుతుంది బ్రౌజర్లో తెలియాలి అన్నప్పుడు ఇలా పెట్టాను. సో ఇన్ కేస్ నాకు ఈ యొక్క రోస్ని తీసుకెళ్ళి కాల్స్ అంటే COLS కాల్స్ అంటే దాని అర్థం ఏంటంటే అది కాలమ్స్లే కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ 20%, ఇక్కడ 80%. సో ఇన్ కేస్ నాకు ఇంకొక ఫ్రేమ్ని పెట్టాను అనుకోండి, FRAME ఫ్రేమ్, ఇంకొక ఫ్రేమ్, అలాగే ఇంకొక ఫ్రేమ్, అట్లా ఎన్నైనా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ దానికి సంబంధించిన 25, 20, సో అలాగే స్టార్ అంటే మిగతాయి మొత్తం స్టార్ అంటే ఇక్కడ చూడండి, ఒకటేమో 25 కావాలి, ఒకటేమో 35 కావాలి, ఒకటేమో 55 కావాలి. ఆ మిగిలిన గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 55, 60, 70, 80, 90 ఇదిగోండి ఎంత ఉండకూడదు. ఎందుకంటే పర్సెంట్ దీన్ని 150 అంటే ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది పిక్సెల్. ఆ మిగతా గ్యాప్ ఇలా తీసుకుంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసినప్పుడు, ఫైల్లో సేవ్, దీన్ని ఎప్పుడైతే నేను రీఫ్రెష్ చేస్తానో ఇలా వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు కాలమ్స్ కావాలి అనుకున్నప్పుడు, కాల్స్ ఆల్రెడీ ఉన్నాయి, రోస్ కావాలన్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, రోస్ ఆటోమేటిక్గా అది రోస్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఇలా 1, 2, 3, 4. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒక హెడర్, ఒక నావిగేషన్ ఈ స్ట్రక్చర్లో కావాలి. సో ఈ స్ట్రక్చర్లో కావాలి అన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ రోస్లో ఇవన్నీ నాకు ఇంకా అవసరం లేదు, తీసేస్తున్నాను. సో ఒకటేమో 20%, ఆ మిగతా అది స్టార్ ఇచ్చేస్తాను. ఓకే, దీన్ని రోస్ అంటారు. రోస్ అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, సో 20%. ఈ సెకండ్ వచ్చి స్టార్ ఇది. ఓకే, ఈ సెకండ్ ఈ ఏరియాలో అంటే ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఓకే, ఈ ఏరియా దీన్ని ఫస్ట్ ఫ్రేమ్ అంటారు, ఇది సెకండ్ ఫ్రేమ్. అంటే ఈ సెకండ్ ఫ్రేమ్ని నేను డివైడ్ చేయాలి, అంతే కదా. ఈ స్క్రీన్ షాట్ చూస్తే ఇది ఫస్ట్ ఫ్రేము, ఇది ఫస్ట్ ఫ్రేము, ఇది సెకండ్ ఫ్రేము, ఈ మధ్యలో ఉన్న ఈ ఏరియా కూడా ఒక ఫ్రేము. మనం ఎలా దీన్ని ఒక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఈ మిడిల్లో ఉన్న ఫ్రేమ్ని నేను డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 ఫ్రేమ్స్ని తీసుకుంటాను. ఒకటి 20, ఒకటి స్టార్, ఇంకొకటి 70 లేదంటే 65%. మిగిలిన గ్యాప్ ఎంత ఉందో అది నేను స్టార్ పెడుతున్నాను. ఇవి టోటల్ రోస్. ప్రజెంట్ ఇక్కడ ఈవెన్ 4 రోస్ ఉన్నా కానీ మనకు రావు, ఎందుకంటే 3 రోసే వస్తాయి. ఎందుకంటే మనం ఇక్కడ 3 రోస్ పెట్టి ఇక్కడ 4 పెట్టడం కూడా వేస్ట్ అన్నమాట. ఫైన్, ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే, సో ఈ ఏరియాలో నాకు నా యొక్క హెడర్ కావాలి, ఈ ఏరియాలో నా ఫుటర్ కావాలి, ఈ మిడిల్ ఏరియాలో నాకు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ నేను క్లిక్ చేస్తే నా యొక్క బటన్స్ పైన ఆ యొక్క రిలేటెడ్ వెబ్ పేజీ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. అంటే ఈ మిడిల్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఏది మిడిల్, ఇది ఫస్ట్ అంటే ఇది, ఈ సెకండ్ వచ్చి ఈ ఎంటైర్ ఏరియా, అలాగే ఈ థర్డ్ వచ్చి ఈ ఫుట్టర్ ఏరియా. మన టార్గెట్ ఏంటి, ఈ యొక్క సెంటర్ దీన్ని డివైడ్ చేయాలి. ఓకే, అంటే దాన్ని డివైడ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక ఫ్రేమ్ సెట్ తీసుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు, పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది. ఫ్రేమ్ సెట్ ఓపెన్, ఫ్రేమ్ సెట్ క్లోజ్. మరి ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తే 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఓకే, 2 పార్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి, అంటే ఇది వర్టికల్గా డివైడ్ అవ్వాలి. అందుకోసము ఈ ఫ్రేమ్ సెట్లో వర్టికల్గా కావాలంటే కాల్స్ అని రాస్తే సరిపోతుంది కదా. కాల్స్ ఎంత కావాలి, ఒకటి 25%, ఆ మిగిలిన గ్యాప్ స్టార్ ఇచ్చేస్తాను. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే, ఓకే, సో ఫ్రేమ్ సెట్ ఓపెన్, ఫ్రేమ్ సెట్ అనేది మర్చిపోకుండా క్లోజ్ చేయాలి. ఓకే,
అందుకే మీకు అది ఎర్రర్ వచ్చింది. అది ఫైన్. ఇక్కడ చూడండి, నాకు ఈ ఏరియాలో నా యొక్క హెడర్, ఈ ఏరియాలో బటన్స్ ఇది కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది, బట్ నాకు ఇది 18%, 16% పెట్టుకుందాం, చూడడానికి బాగుంటుంది. ఓకే, సేవ్, రిఫ్రెష్. ఇది ఓకే, ఇది లుకింగ్ ఫైన్. ఇక్కడ నాకు హోమో, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ నా రిలేటెడ్ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఇక్కడ నా యొక్క లోగో హెడ్ ఓపెన్ అవ్వాలి. లోగో అంటే ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఈ ఏరియాలో. ఓకే, ఈ ఏరియాలో ఎస్ఆర్సి సోర్స్ ఒక HTML ఫైల్ ఓపెన్ అవ్వాలి. అంటే ఏది, హెడర్, లేదంటే header.html. మరి header.html ఇప్పుడు నేను తయారు చేయలేదు. ఇచ్చి నేను ఎప్పుడైతే రిఫ్రెష్ కొడతానో ఇక్కడ చూడండి, దిస్ ఫైల్ వుడ్ నాట్ బి ఫౌండ్. అంటే దాని అర్థం ఏంటంటే, సే ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని h1 టైం బీయింగ్ మొత్తం కోడ్ రాయకుండా h1 దిస్ ఈజ్ హెడర్ ఫైల్ h1. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను దీనికి ఒక సింపుల్గా, మనకి మార్క్యూ ఆల్రెడీ చూసాం కదా, దీన్ని ఫైల్ సేవ్ యాజ్ header.html సేవ్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు ఆ ఫైల్ ఉంది కదా, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆ ఫైల్ దీంట్లో లోడ్ అయిపోద్ది. కానీ ఈ ఫైల్లో మీరు ఎంటైర్ స్ట్రక్చర్, మనకు ఆల్రెడీ టేబుల్స్ చూసాం, టేబుల్స్లో మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఒక రోలో, ఒక టీఆర్లో 2 కాలమ్స్ తీసుకొని ఇక్కడ మీ లోగో, ఇక్కడ మీకు సంబంధించిన సోషల్ మీడియా బటన్స్ పెట్టి వాటికి మనం హైపర్ లింక్స్ ఇస్తే మీకు క్లియర్గా ఉంటుంది. కానీ అది కోడింగ్ టైము ప్లస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఆల్రెడీ ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దీంట్లో లోడ్ చేయడం ఎలా. అలాగే ఇక్కడ మనకి నావిగేషన్స్ కావాలి. అంటే ఏ ఏరియాలో కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో నావిగేషన్స్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ఆర్సి nav.html. ఓకే, మరి nav.html ఉందా అంటే లేదు. ఇప్పుడు దీన్నే నేను సేవ్ యాజ్ nav.html. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, దిస్ ఈజ్ నావిగేషన్. ఓకే, దిస్ ఈజ్ నావిగేషన్, జస్ట్ నావిగేషన్ అని పెట్టి మార్క్యూ కూడా నాకు అనవసరం. ఇక్కడ నేను href ఫర్ ఎగ్జాంపుల్ http://digital-vidya.com. ఓకే, ఫైన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లింక్ 1 ఏ ఫర్ హైపర్ లింక్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఇక్కడ చూడండి లింక్ 1 అని వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో క్లిక్ చేసినప్పుడు డిజిటల్ విద్య ఓపెన్ అవుతుంది. మరి ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే అదే పేజ్లో ఓపెన్ అయిపోయింది వెబ్సైట్, కానీ నాకు ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఓకే, ఫైన్. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇమేజెస్ తీసుకుందాం మనం. సో డెస్క్టాప్లో HTMLలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హైపర్ లింక్స్, యాంకర్స్, ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ మొత్తాన్ని ఈ డెస్క్టాప్లో ఉన్న ఈ యొక్క ఫైల్లో ఇక్కడ ఫ్రేమ్ సెట్ డెమోలో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో ఈ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ 1 2 3 4.jpg అని వచ్చినాయి కదా, ఈ మొత్తాన్ని నేను తీసేసి 1.jpg. ఓకే, ఫైన్. ఇక్కడ లింక్ లింక్ టు పిక్చర్ 1, లింక్ టు పిక్ 1. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది అక్కడ. ఓకే, నాకు ఆ ఇమేజ్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఓకే, ఫైన్. ఇక్కడ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవ్వాలంటే దానికి టార్గెట్ ఇవ్వాలి. సో ఎక్కడ ఓపెన్ అవ్వాలనేది మనం ఫస్ట్ డిసైడ్ చేద్దాం. ఈ ఏరియాలో ఓపెన్ అవ్వాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక నేమ్ ఇస్తాను ఐడెంటిఫికేషన్ కోసం. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్, లేదంటే సమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి అని ఇస్తాను. సో ఓకే, మన క్యాస్ట్ ఫీలింగ్స్ అవసరం లేదు. ఇక్కడ మెయిన్ అని ఇస్తాను. ఇక్కడ ఈ యొక్క స్పెసిఫిక్ ఈ ఏరియాలో టార్గెట్ మెయిన్ అని ఇస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. సో ఎప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేస్తామో, ఇప్పుడు క్లిక్ చేస్తే ఈ ఏరియాలో ఈ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. సేమ్ ప్రాసెస్లో మిగతా అన్నీ చేయొచ్చు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని
ఎంటైర్ కాపీ చేసేసుకొని 2, 3, 4 అలా ఎన్ని ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ ఇమేజ్, అలాగే థర్డ్ ఇమేజ్, అలాగే ఫోర్త్ ఇమేజ్. ఓకే, సేమ్. దీన్ని ఇప్పుడు రిఫ్రెష్ చేసాను అనుకోండి, ఇలా వచ్చింది. కానీ మనకు అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రేక్ 2 సార్లు పెడతాం, ఎందుకంటే కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది. సో బ్రేక్ అనేది ఎప్పుడు మీకు ఫార్వర్డ్ స్లాష్తో పెట్టండి, ఎందుకంటే ఇది W3C ప్రజెంట్ వర్షన్ యొక్క రికమెండేషన్. దీనికి అవసరం లేదు కదా, లాస్ట్ దాని కింద మీకు లింక్స్ ఉన్నప్పుడు దానికి ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 1, ఇక్కడ మీ వెబ్సైట్. ఈ లాస్ట్లో ఫుట్టర్ కావాలి. ఓకే, ఫుట్టర్ అంటే ఏంటంటే దీన్నే నేను సేవ్ యాజ్ footer.html. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ footer ఫుట్టర్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్, అలాగే అబౌట్ us, అలాగే కోర్సెస్, గ్యాలరీ. కానీ ఇక్కడ నాకు ఈ బ్రేకింగ్ అనేటివి నాకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ నేను ఈ బ్రేకింగ్ ప్లేస్లో %NBPS అనేది నేను చెప్పాను, %NBSP. ఇది ఎందుకు చేయాలి అంటే మీకు స్పేస్ కావాలి ఒకదానికి ఇంకో దానికి మధ్యలో. సో ఇక్కడ నేను %NBPS, ఇక్కడ హైపర్ లింక్, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. దీనికి అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, కానీ ఇది పేరు ఏమి ఇచ్చాను? సో footer.html. మరి ఆ ఫుట్టర్ ఎక్కడ కావాలి అంటే ఇక్కడ కావాలి, అంతే కదా. src footer.html అంటే ఈ యొక్క ఏరియాలో ఆ footer.html అనేది కావాలి. ఓకే, ఇదిగోండి హోమ్ %NBSP, కోడ్ తప్పు రాసాం. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి NBSP డబల్ N వచ్చింది ఇక్కడ, అందుకోసం అది ప్రాబ్లం వచ్చింది. నాన్ బ్రేకింగ్ స్పేస్ అంటారు దీన్ని. సో అదంతా డిలీట్ చేసేసుకొని ఒకటి కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఫస్ట్ ఇచ్చేది కొంచెం జాగ్రత్తగా ఇస్తే ఈ తలనొప్పి ఉండదు. సో %NBSP 2, 3 సారీ ఇది నాకు అవసరం లేదు. సేవ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఇక్కడ హోమ్. ఈ మొత్తాన్ని కలిపి నాకు సెంటర్లో పెడితే బాగుంటుంది కదా. సో ఇక్కడ నాకు సెంటర్ అని రాసేస్తాను ఫర్ టైం బీయింగ్. తర్వాత మీకు CSS వచ్చినప్పుడు దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా స్టైలైజ్ చేయడం ఎలాగో తర్వాత చూద్దాం మనం. ఫర్ టైం బీయింగ్ మన టార్గెట్ ఏంటి అంటే సింపుల్ ఫ్రేమ్ సెట్ని యూజ్ చేసి ఒక బేసిక్ లాజిక్. ఇదిగోండి ఇది ఫుట్టర్, ఇక్కడ హోమ్. ఇవి కూడా ఇక్కడే ఎందుకు ఇచ్చామంటే సేమ్ ఇదే కోడ్ని ఇక్కడ కాపీ చేసాం, అందుకోసం ఇలా వస్తుంది. ఇక్కడ మీరు వేరే వెబ్సైట్స్ కూడా ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, వేరే సపరేట్ లింక్లో అంటే ఇక్కడ గ్యాలరీ క్లిక్ చేస్తే వేరే పేజ్లో నాకు ఫేస్బుక్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే AHREF www.digital-vidya.com, ఇక్కడ డిజిటల్ విద్య అని రాస్తాను. అలాగే ఇక్కడ టార్గెట్ _blank, ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పాను. HTML హైపర్ లింక్స్ BLANK. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. డిజిటల్ విద్య క్లిక్ చేస్తే ఇదిగోండి సపరేట్ విండోలో ఓపెన్ అయిపోయింది. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ అనేది డిస్టర్బ్ కాలేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్స్ ఇన్ HTML. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. ప్లీజ్ subscribe our channel. Take care.